హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ బ్రౌజర్ స్టాక్ అనే కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ బ్రౌజర్ స్టాక్ అనే కంపెనీ ఇది వచ్చేసరికి దుబాయ్ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఫారెన్ కంపెనీ. సో మనకు వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రిలీజ్ అయ్యే ఫారెన్ కంపెనీస్లో సో మ్యాక్సిమం మనకి హైయెస్ట్ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తారు గైస్. ఇందులో కూడా మనకి జాబ్ డిస్క్రిప్షన్లోనే శాలరీ ఎంత ఇస్తున్నారనేది అప్డేట్ చేశారనమాట. అప్ టు పర్ మంత్ 45,000 వరకు మీరు శాలరీ అనేది ఎర్న్ చేసుకోవచ్చనమాట. సో మనకి జాబ్ డిస్క్రిప్షన్‌లో కూడా అప్ టు 5 ఎల్‌పీఏ వరకని మెన్షన్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు థంబ్‌నెయిల్ అప్డేట్ చేయడం జరుగుతుందనమాట. సో ఇది రిమోట్ జాబు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను గైస్. మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదనమాట. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వీడియోలో అయితే చెక్ చేద్దాం. అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారు, సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే చెక్ చేద్దాం. సో లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా మన ఛానల్ అనేది యూస్ అవుతుందన్నమాట. సో లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి చెక్ చేద్దాం. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ప్రజెంట్ మనం బ్రౌజర్ స్టాక్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వర్క్ డే పోర్టల్లో అయితే ఉన్నాం. సో మీరు టాప్లో కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బ్రౌజర్ స్టాక్ .workday.com అని ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి ప్రజెంట్ రిలీజ్ అయిన రోల్ నేమ్ బిల్డింగ్ సపోర్ట్ ఇంజనీర్ అనే రోల్కి ఇది ఫుల్ టైం రోల్ అనమాట. సో ఇండియా రిమోట్ అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు లొకేషన్. సో రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే వస్తుంది మనకి. సో పోస్టెడ్ జస్ట్ 12 days ago అయితే వీళ్ళ అఫీషియల్ కెరీర్ పోర్టల్ అయితే మనకి ఇలా అప్డేట్ చేశారు. ఇక్కడ కింద వచ్చేసరికి మొత్తం కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది అసలు ఎప్పుడు ప్లేస్ అయింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనకి దుబాయ్లో అయితే ఉంటాయి. సో ఈ రోల్కి సంబంధించి వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుందనేది సో ఇక్కడ మొత్తం బిల్లింగ్ సపోర్ట్ ఇంజనీర్గా అయితే మీరు వర్క్ చేస్తారనమాట. కస్టమర్స్కి బిల్లింగ్ రిలేటెడ్ రీఫండ్ కానీ కస్టమర్ రిలేటెడ్ ఇష్యూస్ని సాల్వ్ చేయడం ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈమెయిల్ ద్వారా, చాట్ ద్వారా ఇన్బౌండ్ కాల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. అండ్ ఈ రోల్ వచ్చేసరికి క్రాస్ టీమ్ కొలాబరేషన్ అండ్ ఇలా ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇంజనీరింగ్ టీమ్ కిందకు దీనికి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్సలెంట్ కమాండ్ ఓవర్ రైటింగ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో ఫారెన్ కంపెనీస్కి మనకి మేజర్గా వచ్చేసరికి ఇంగ్లీష్ అనేది మనకి మస్ట్ అండ్ షుడ్గా అయితే వచ్చిండాలి గైస్. ఇది ఇక్కడ కూడా మనకి మెన్షన్ చేశారనమాట. సో ఇంగ్లీష్ చదవడం, మాట్లాడడం అండ్ అదేవిధంగా రాయడం అయితే వచ్చి ఉండాలన్నమాట. ఫ్లూయెన్సీ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏ సిమిలర్ వర్క్ ఎన్విరాన్మెంట్ విల్ బీ ప్రిఫర్డ్ అని ఇచ్చారు. సో మ్యాండేటరీ అయితే కాదు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉందని మెన్షన్ చేశారు. సో ఫ్రెషర్స్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఈ పర్టికులర్ రోల్కి వచ్చేసరికి ఎబిలిటీ టు మేనేజ్ ఛాలెంజింగ్ వర్క్ ఇన్ ఏ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. సో ఒకవేళ వర్క్ టైమింగ్స్ని బట్టి ఒకవేళ ఎక్స్ట్రా అవర్స్ ఉన్నా కానీ కాంపిటేటివ్ వర్క్ని బట్టి మీరైతే వర్క్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. మ్యాక్సిమం మనకి 9 hours అయితే ఉంటుందన్నమాట పర్ డే వర్క్. అండ్ పర్ వీక్ వచ్చేసరికి 5 days వర్క్ అయితే ఉంటుంది. సో 2 days అయితే మనకి వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి కీ స్కిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవైతే మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేసుకోవాలి. అప్పుడే మనకి రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి ఈ జాబ్ డిస్క్రిప్షన్లో కీ స్కిల్స్ అనేవి చూసినట్లయితే స్ట్రాంగ్ ఎబిలిటీ టు క్విక్ బిల్డింగ్ ర్యాపోర్ట్ విత్ కస్టమర్స్. సో ఇక్కడ వచ్చేసరికి మీరు క్విక్ లెర్నర్ ఈ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సెల్ఫ్ మేనేజింగ్ యువర్ టీమ్. సో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకి. సో కీ స్కిల్స్ అన్నీ కూడా మల్టీ టాస్కింగ్. సో ఇవైతే మీరు మీ యొక్క రెజ్యూమ్లో అయితే అప్డేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట. కాంపిటేటివ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో శాలరీ కూడా ఇక్కడ అప్డేట్ చేశారని మీకు ఫస్టే అప్డేట్ చేశారు కదా. బెనిఫిట్స్ అనే దాంట్లో అయితే మనకి ఇక్కడ శాలరీ కూడా పెట్టారనమాట. మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది. మెడికల్ ఇన్సూరెన్స్ అప్ టు 5 lakhs వరకు అయితే ఉంటుందని ఈ విధంగా అయితే మెన్షన్ చేశారు గైస్. సో ఇదనమాట. సో రిమోట్ ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇండియాలో ఎనీవేర్ ఎక్కడుండి కూడా ఈ వర్క్ అనేది వన్స్ సెలెక్ట్ అయితే మీరు వర్క్ అనేది మీ ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు అనమాట. సో రిమోట్ ఫస్ట్ బెనిఫిట్ అండ్ హోమ్ ఆఫీస్ సెటప్ అంటే మీకు వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట, వర్కింగ్ కిట్. సో ఈ విధంగా వీళ్ళైతే
మనకి జాబ్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశారనమాట. ఈ విధంగా సో, బ్రౌజర్ స్టాక్ కంపెనీ ఇప్పుడొచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో, డిస్క్రిప్షన్‌లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సేమ్ ఇప్పుడు నేను ఏ పేజ్ అయితే కెరీర్ పేజ్ చూస్తున్నానో ఆ పేజే మీకు ఓపెన్ అవుతుంది. సో, తర్వాత ఇక్కడ అప్లై అని బ్లూ కలర్‌లో ఒక బటన్ అయితే ఉంటుంది. సో, అది క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత 3 ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్, అప్లై మాన్యువల్లీ, యూజ్ మై లాస్ట్ అప్లికేషన్. ఒకవేళ మీరు ఈ కంపెనీకి ప్రీవియస్ అప్లై చేసుంటే, సో, ఈ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా! యూజ్ మై లాస్ట్ అప్లికేషన్ ఇది యూజ్ చేయొచ్చు. సో, ఫస్ట్ టైమ్ అప్లై చేస్తున్న వాళ్ళైనా కానీ, సో, ఫస్ట్ ఆప్షన్ బెటర్ ఎవరికైనా కానీ నాకు తెలిసి. సో, ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ ఎందుకంటే సో, రెజ్యూమ్ అప్‌లోడ్ చేయంగాల్నే ఆటోమేటిక్‌గా కొన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ అవుతాయన్నమాట. సో, అప్పుడు మనం మాన్యువల్‌గా ఇచ్చే పని ఉండదు. సో, ఆ డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకొని వాటిని కరెక్ట్ చేస్తే సరిపోతుంది కాబట్టి, సో, ఒకవేళ మీకు ఈ పోర్టల్ అకౌంట్ ఉన్నా, అకౌంట్ లేకపోయినా మీరు యూ కెన్ గో విత్ ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్. సో, ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందనమాట. ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అని. సో, ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి సో, మీ యొక్క ఇన్ఫర్మేషను, ఎక్స్‌పీరియన్స్ అండ్ అప్లికేషన్ క్వెషన్స్ అయితే కొన్నుంటాయి. అండ్ వాలంటరీ డిస్క్లోజర్ క్వెషన్స్. సో, లాస్ట్‌లో మొత్తం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా రివ్యూ చేసుకొని మీరు సబ్మిట్ చేస్తే సో, మీ యొక్క అప్లికేషన్ అనేది సో, ఈ యొక్క బ్రౌజర్ స్టాక్ కంపెనీకి సబ్మిట్ అయిపోతుంది. సో, వన్స్ మీ రెజ్యూమ్ అనేది సో, జాబ్ డిస్క్రిప్షన్‌కి సూటబుల్ అయితే సో, తప్పకుండా అయితే వీళ్ళ యొక్క హెచ్ఆర్ టీము మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు మెయిల్ ద్వారా. సో, ఫర్దర్ రౌండ్స్ మేబీ టెస్ట్, ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని సో, ఆన్‌బోర్డ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇదనమాట బ్రౌజర్ స్టాక్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో, తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో సో, వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా అయితే చెక్ చేసుకొని అప్లై చేసుకుంటారనమాట. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత సో, ఒక అకౌంట్ అనేది ఇందులో క్రియేట్ అయిపోతుందనమాట. తర్వాత సైన్ ఇన్ అయ్యి సో, మీ అప్లికేషన్ స్టేటస్ కూడా మీరు సో, ఇందులో అయితే చెక్ చేసుకోవచ్చనమాట కెరీర్ పోర్టల్‌లో. సో, ఇది గైస్ టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి బ్రౌజర్ స్టాక్ నుంచి సో, మంచి ఆపర్చునిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. సో, రిమోట్‌గా అయితే మీరు వర్క్ చేసుకోవచ్చనమాట. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, వన్స్ మీరు సెలెక్ట్ అయితే వర్కింగ్ కిట్ కూడా కంపెనీ వాళ్ళే మీ ఇంటికైతే పంపిస్తారనమాట. సో, ఇది గైస్ టుడే ఆపర్చునిటీ వచ్చేసరికి జాబ్ ఆపర్చునిటీ. సో, తప్పకుండా అయితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.